ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిక్కవోలు అనే చిన్న గ్రామానికి 1100 సంవత్సరాల గల చరిత్ర అయితే ఉందండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ చరిత్రని మీకు డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ బిక్కవోలు అనేది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉందండి. కాకినాడ నుంచి 30 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ బిక్కవోలు గ్రామంలో మొదట మనం తెలుసుకోవాల్సింది శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం గురించి. ఇక్కడైతే వినాయకుడిని పూజిస్తారండి. వినాయకుడు వచ్చేసి 7 అడుగుల ఎత్తులో ఉంటారు అండ్ రైట్ సైడ్కి చూస్తూ ఉంటారనమాట. ఇక్కడ జనాలు ఏం నమ్ముతారంటే స్వామి రైట్ సైడ్ చూస్తున్నారు కాబట్టి రైట్ సైడ్ ఉన్న ఊర్లు కూడా బాగా డెవలప్ అవుతాయి అని జనాలు అయితే నమ్ముతారు. దాంతోపాటుగా ఇక్కడ ఈ గుడి కట్టించింది ఎవరు అంటే తూర్పు చాణక్యులు అయితే ఈ గుడి కట్టించారండి. ఇది ఎప్పుడు కట్టించారు అంటే 9వ సెంచరీ 10వ సెంచరీ మధ్యలో ఈ గుడిని అయితే కట్టించారనేది హిస్టరీ చెప్తుంది. దీని ఆర్కిటెక్చర్ స్టైల్ వచ్చేసి మొత్తం ద్రవిడియన్ స్టైల్ అయితే ఉంటుందండి. ఈ గణేష్ విగ్రహం వచ్చేసి మొత్తం స్వయంభూ అనమాట. స్వామి అంతట స్వామి వెలిశారు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటి అంటే స్వామివారు ప్రతి సంవత్సరం సైజ్ అనేది పెరుగుతూ ఉంటారనమాట. దాంతో పాటుగానే స్వామివారి చెవిలో మనం కోరికలు ఏదన్నా చెప్పితే అవి తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తులు కూడా చాలా బాగా నమ్ముతారు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి స్వామివారు గుళ్ళో దర్శనం అయితే ఇస్తారు. సో స్వామివారిని దర్శించుకోగానే మనకి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఎంతో ప్రసిద్ధి గల 1100 సంవత్సరాల గల చరిత్ర అయిన శ్రీ గోలి లింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దీంట్లోనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా దర్శనం ఇస్తారనమాట. ఇది చాలా 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 ఫేమస్ టెంపుల్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది ఈ టెంపుల్ గురించి. అండ్ చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ టెంపుల్, గోలి లింగేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే ఇది కూడా మనకి తూర్పు చాణక్యులే కట్టించారండి ఈ గుడి కూడా. దీంట్లో ఆర్కిటెక్చర్ స్టైల్ కూడా ద్రవిడియన్ స్టైల్లోనే ఉంటుంది. మనకి దీంట్లో మొత్తం 3 శివలింగాలు అయితే ఉంటాయి. దీని చరిత్ర ఏంటి అంటే ఒకప్పుడు ఈ ఊర్లో ఉన్న ఆవులు ఈ గుడి శిథిలాల పైకి వెళ్ళి అక్కడున్న పుట్టలో పాలైతే విడిచేవన్నమాట. ఇది చూస్తున్న పశువుల కాపరి అక్కడున్న సూర్యనారాయణ మహారాజుతో తెలియచేయడం అయితే జరిగింది. అప్పుడు వెంటనే రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాలు విడిచిన చోట తవ్వగా మనకి 3 శివలింగాలు అయితే బయటపడ్డాయి అన్నమాట. దాంట్లో ఒకటి గోలి లింగేశ్వర స్వామిది. ఈ గోలి లింగేశ్వర స్వామి వారు మనకి వినాయకుడు, పార్వతీదేవి, శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామితో పాటు దర్శనం అయితే ఇస్తారు. ఇంకోటి కాలభైరవ టెంపుల్ కూడా ఉంటుంది ఈ గుడి లోపలే. ఇంకో 2 శివలింగాల పేర్లు వచ్చేసి చంద్రశేఖరేంద్ర స్వామి, ఇంకోటి రాజరాజేశ్వరి స్వామివారు అనమాట. ఇది మనకి పక్క పక్కనే ఉంటాయి మెయిన్ టెంపుల్కి. తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. ఇంకా ఈ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారు వచ్చేసి బ్రహ్మచారి అనమాట. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటి అంటే అక్కడున్న పూజారులు స్వయంభూగా వెలిసిన పుట్టలో రాత్రి పాలు పోయగా తెల్లారుజామునికి ఆ పాలు అనేవి ఉండవు. ఇక్కడ జనాలు ఏం నమ్ముతారు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతటా ఆయనే వచ్చి అక్కడ పాలు తాగి వెళ్ళిపోతారని ఇక్కడ జనాలు అయితే నమ్ముతారనమాట. ఇది దీని చరిత్ర. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.